నిమిషం ఆగండి. మర్యాద రామన్న 2 ఏంటి? సీక్వెల్ ఏంటి? అసలేం మాట్లాడుతున్నారు? ఎప్పుడు చేశారు, ఎక్కడ చేశారు అనుకుంటున్నారు కదా? మీరు విన్నది చూసింది నిజమే. అక్కడున్నది మర్యాద రామన్న సీక్వెలే. కాకపోతే మన రామన్న కాదు, అంతే. బాలీవుడ్ రామన్న, అదన్నమాట మ్యాటర్. అర్థం కాలేదు కదా? ఏం లేదు, సింపుల్ అండి. మన మర్యాద రామన్న అప్పట్లో బాలీవుడ్ కు సన్ ఆఫ్ సర్దార్ గా వెళ్ళాడు. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ చేస్తున్నారు. 2010లో విడుదలైన మర్యాద రామన్న సినిమా మన దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత సునీల్ తో మర్యాద రామన్న చేశాడు జక్కన్న. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం అంచనాలకు మించి పర్ఫామ్ చేసింది. అప్పట్లోనే 26 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. తర్వాత ఇదే సినిమాను హిందీతో పాటు కన్నడ, తమిళ, మలయాళం, హిందీలో రీమేక్ చేశారు. హిందీలో సన్ ఆఫ్ సర్దార్ పేరుతో రీమేక్ చేస్తే అక్కడ మంచి విజయం సాధించింది. 2012లో అజయ్ దేవ్గన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటించింది. మన కథను పంజాబ్ నేపథ్యంలో మార్చేశారు మేకర్స్. ఇప్పుడు అదే క్యారెక్టరైజేషన్ తో సీక్వెల్ చేస్తున్నారు. సన్ ఆఫ్ సర్దార్ 2 ట్రైలర్ చూస్తుంటే సేమ్ టు సేమ్ హీరోను మళ్లీ తిప్పలు పెడుతున్నారు. జూలై 25న ఈ సినిమా విడుదల కానుంది. పంజాబ్ ఫ్యాక్షనిస్టుల కుటుంబం నుంచి తప్పించుకున్న సర్దార్ స్కాట్లాండ్ వెళ్లి అక్కడ సెటిల్ అయిపోతాడు. కాకపోతే అనుకోని పరిస్థితుల్లో మరో ఫ్యామిలీలో చిక్కుకుంటాడు. ఊహించని విధంగా ఆర్మీ ఆఫీసర్ అవతారం ఎత్తుతాడు. అక్కడి నుంచి ఏమవుతుంది అనేది అసలు కథ. రెండో భాగానికి దర్శకుడు మారాడు. సన్ ఆఫ్ సర్దార్ 2లో హీరోయిన్ కూడా మారిపోయింది. సోనాక్షి సిన్హా మొదటి భాగంలో నటిస్తే రెండో భాగానికి మృణాల్ ఠాకూర్ వచ్చింది. అజయ్, మృణాల్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు కూడా బాగానే ఉన్నాయి. మన దగ్గర మర్యాద రామన్న సీక్వెల్ ఐడియా వర్కౌట్ కాదని ఎప్పుడో చెప్పాడు రాజమౌళి. కానీ హిందీ వాళ్ళు మాత్రం అలా కాదు. ఆ క్యారెక్టర్ తీసుకుని కథలు రాస్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత అజయ్ దేవ్గన్ కంప్లీట్ కామెడీ క్యారెక్టర్ చేస్తున్నాడు. ట్రైలర్ కూడా బాగానే ఉంది. పైగా ఇప్పుడేం పెద్దగా సినిమాలు కూడా లేవు. కాకపోతే జూలై 24న హరిహర వీరమల్లు వస్తుంటే ఒక్కరోజు తర్వాత సన్ ఆఫ్ సర్దార్ 2 వస్తుంది. ఈ లెక్కన పవన్ సినిమాకు బాలీవుడ్ లో పోటీ బాగా గట్టిగానే ఉండబోతుందని అర్థమవుతుంది.